నిన్ను మోసం చేయడానికి మేమందరం కలిసి నాటకం ఆడలేదు జ్వాల. నీ కుటుంబం కోసం నువ్వు పరితపించడం చూసి వాళ్ళను వెతకడానికి మీ ఊరు వెళ్ళాను. కానీ మీ ఊర్లో నీ కుటుంబం లేదు. నీ అందం చదువు చూసి ఈర్ష అసూయ పుట్టిన మీ ఊళ్ళో స్వార్థపరులు కొందరు నిన్ను జోగునిగా మార్చి జోగులాంబ గుడికి అంకితం చేయాలనుకున్నారు. నువ్వు ఎదురు తిరిగేసరికి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. నీ శవాన్ని కూడా మీ వాళ్లకి దొరకకుండా చేసి నీ ఆత్మని ఒక మంత్రగాడితో బంధింపజేసి మీ ఊరికి దూరంగా ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊరి పొలంలో భూస్థాపితం చేశారు. మీ కుటుంబాన్ని ఊర్లోంచి వెలివేశారు. పాపం వాళ్ళు ఏమైపోయారో తెలీదు. ఒక సాంఘిక దురాచారానికి నువ్వు బలైపోయావు. నీ జ్ఞాపకాలు కూడా చెదిరిపోయాయి. ఇదంతా నీకు తెలియకూడదు అనుకున్నాను. వీళ్ళందరూ నీ కుటుంబం అని నమ్మించి నీ ఆత్మకు శాంతి చేకూర్చుదాం అనుకున్నాను. కానీ శంకర్, జ్వాల, నన్ను క్షమించు శంకర్. నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తావనుకుని ఇందాక ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడాను. నన్ను మన్నించు ప్లీజ్. జ్వాల, ఏంటిది? లే, పైకి లే. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు. నేను మీలాంటి మంచి మనుషుల్ని బాధ పెట్టాను. నన్ను నన్ను సీసాలో బంధించి భూస్థాపితం చేసే. లేదు, నీకు నీ కథ పూర్తిగా తెలియగానే నీ ఆత్మకి విముక్తి కలుగుతుందని స్వామీజీ చెప్పారు. అంటే ఇప్పుడు నీకు విముక్తి దొరికినట్టే. నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు జ్వాల. వస్తాను శంకర్. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ అందరి మధ్య పుడతాను.